గురువుగారు జీవకోటి యాత్రలో అరుణాచలం ప్రవేశానికి ముందు జీవితం ఒకలా ఉంటుంది, అరుణాచలం ప్రవేశానికి తర్వాత ఒకలా ఉంటుందని చెప్తారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జీవకోటి యాత్ర మనందరం కూడా యాత్రికులం. ప్రయాణం మొదలు పెడతాం, లక్ష్యం ఎక్కడో మనకి తెలియదు, ప్రయాణం మాత్రం మొదలు పెట్టేసాం అందరం. ఈ జీవకోటి యాత్రలో ఒక గీత ఉంది, పెద్దలు చెప్పినటువంటి గీత. ఏమిటా గీత? అరుణాచలానికి వెళ్ళక మునుపు, అరుణాచలానికి వెళ్ళిన తరువాత, ఈ రెండింటికి మధ్య గీత ఉందట. అంటే ఏంటి ఇక్కడ వాడు చెప్పదలుచుకుంది ఏంటంటే పెద్దవాళ్ళు, అరుణాచలానికి వెళ్ళక మునుపు నీ జీవితం ఒక రకంగా ఉంటుంది, అరుణాచలానికి వెళ్ళిన తరువాత ఇంకొక రకంగా ఉంటుంది అని అక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ జీవన యాత్రలో మధ్యలో ఒక గీత గీశారు. అరుణాచలానికి వెళ్ళక మునుపు ఎలా ఉన్నావు, అరుణాచలానికి వెళ్ళిన తర్వాత. నేనేం మారలేదండి, అరుణాచలానికి వెళ్ళక మునుపు ఏ రకంగా ఉన్నానో అరుణాచలానికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆ రకంగానే ఉన్నానని అన్న వాళ్ళకి మనం నమస్కారం చేద్దాం. కానీ భక్తి పరులు ఎవరైతే ఉన్నారో, రమణ మహర్షిని దైవంగా కొలిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రమణుల యొక్క తత్వాన్ని వంట పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ రమణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని తమ హృదయంతో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నా, హృదయంతో చూసిన వాళ్ళు. ఎవరైనా కళ్ళతోటి చూస్తారు కదండి, మీరేంటి హృదయంతో చూసినారంటున్నారు. హృదయంతో చూడటం అంటే ఏంటంటే, కళ్ళతో చూడటం అంటే మామూలుగా చూస్తాం కళ్ళతోటి, అది మన హృదయం లోపలికి వెళ్ళదు. కానీ హృదయంతో చూడటం అంటే తాదాత్మ్యంతో. అక్కడ రమణ మహర్షి కూర్చొని ఉన్నారు. ఇది రమణుడు మాట్లాడినటువంటి ప్రదేశం. ఇక్కడే కూర్చొని రమణుడు భక్తులతోటి సంభాషణ చేశారట, ఇక్కడే ఆయన జవాబులు ఇచ్చారట, ఇక్కడే కోతిపిల్ల ఆయన దగ్గరికి వచ్చిందట, ఇక్కడే కుక్కపిల్ల దగ్గరగా వచ్చిందట అని చిత్రాలు ఉంటాయి. ఆయన యొక్క విగ్రహం ఉంది అక్కడ, నిజంగా రమణులు అక్కడ కూర్చున్నారు అనే భావనతోటి నువ్వు రమణ మహర్షి సందర్శనం గనక నువ్వు హృదయంతో చూడగలిగితే, ఆ రకంగా చేయగలిగితే నీ జీవన యాత్రలో గీతకి ముందు, గీతకి తర్వాత, రెండిటికి మధ్య ఒక విభజన నీకు ఏర్పడిపోతుంది. వెళ్ళటానికి మునుపు అరుణాచలం, వెళ్ళటానికి మునుపు అరుణాచలం వెళ్ళిన తర్వాత. అంటే ఏంటనమాట, అరుణాచలం వెళ్ళిన తర్వాత మనలో వైరాగ్య భావన రావాలి. అది యాత్రల యొక్క ఉద్దేశం. యాత్రలు అంటే కేవలం మన ఆధ్యాత్మికమన్నీ కూడా విహారయాత్రలు కాదు. అందులోనూ అరుణాచలం లాంటి గొప్ప క్షేత్రానికి వెళ్ళినప్పుడు అదేమి ఒక కొడైకెనాలు, ఊటీ ఇట్లా వెళ్ళినటువంటి విహారయాత్ర కాదు, అది సంహారయాత్ర. సంహారయాత్ర అంటే మన లోపల ఉండేటువంటి మోహం ఏదైతే ఉన్నదో ఆ మోహాన్ని సంహరించేటువంటి యాత్ర. మన చుట్టూ ఉండేటువంటి భౌతిక లంపటాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆకర్షణల్ని కట్ చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి యాత్ర, ఖండించటానికి ఉపయోగపడే యాత్రలాగా అరుణాచల యాత్ర ఉండాలి. లేదా ఇంటి దగ్గర కూర్చోవచ్చు. ఒక అరుణాచల యాత్ర నువ్వు చేసావు అని అంటే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవాలి. దేనిని కూడా నువ్వు బరువుగా స్వీకరించకూడదు. నీకు ఏదైనా కష్టమైన సమస్య వస్తే అరుణాచల మహర్షిని, ఆ రమణ మహర్షిని, ఆ చిరునవ్వుని ఒక్కసారి నీ మనస్సులో జరుపుకో. అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం తప్పనిసరిగా నీకు లభిస్తుంది. అందువల్ల అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత జీవన విధానం వేరేగా ఉండాలి. దేన్ని పట్టించుకోకూడదు. ఒకవేళ తప్పనిసరిగా సంసారాన్ని విడిచిపెట్టమని కాదు అక్కడ అర్థం. సంసారంలో ఉంటూ కూడా దేని ఎడల అంటనట్లుగా, నీటిలో తామర పువ్వు గనక నీటి బొట్టు అంటిందా అంటలేదా అని ఎలా వస్తుందో, సంసారంలోనే ఉంటూ కూడా సంసారం నీలో ఉండకుండా చూసుకో. సంసారంలో ఉండు, సంసారం నీలో లేకుండా చూసుకో. ఆ రకంగా చేయగలిగినటువంటి తత్వం అరుణాచలంకి వెళ్ళొచ్చిన తర్వాత రావాలి. ఒకవేళ రాలేదంటే అది మన యొక్క కర్మ, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఈ మకిలి అంత తొందరగా పోయేది కాదు. కాబట్టి మరలా అరుణాచల యాత్ర చేయవలసిందే, ఆ మకిలి పోయేంత వరకు. అప్పుడు గీత కరెక్ట్గా ఏర్పడుతుంది.